అర్థమైందా? ప్రభు నిన్ను హెచ్చించట్లేదు, ఎందుకంటే నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడలే. ఆత్మీయంగా హెచ్చింపలేదు, భౌతికంగా హెచ్చింపలేదు నీకు, ఎందుకంటే నీ జీవితంలో తగ్గింపలేదు. ఈ దినమైన తగ్గించుకొని ఇంకా హృదయంలో ప్రభువు చేర్చుకోకపోతే, నేను ఒక్కరితో మాట్లాడట్లేదు, అందరితో మాట్లాడుతున్నా. ఏదో నన్నే అంటున్నాడు అంకుల్ అనుకుంటున్నాయేమో. మోకరించే నీవు కూడా మోకరించకుండా, సరిగా మోకరించకుండా ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడుతున్నాను. నేను ఈ దినమైనా రక్షించబడకుండా నీవు మోకాల మీదకి వచ్చి, పాపిని ప్రభువా నన్ను రక్షించని చెప్పు. ప్రభు నిన్ను రక్షిస్తాడు. నీ పొరపాట్లు చిన్నవో పెద్దవో క్షమిస్తాడు. పరిశుద్ధ రక్తంతో, శిలువ మీద కార్చిన రక్తంతో నీకు కడిగి వేస్తాడు. రక్షణ ఆనందంతో వెళ్తావు ఈ స్థలాన్ని నుంచి. ప్రోబిడ్లైనటువంటి నీవు నేను కూడా పరీక్షించుకుందాం. తుఫాను అణిచివేసేవాడు, తుఫాను నిమ్మలమాయను అని మనం చదువుతూ వచ్చినాం. ప్రియులారా, మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొనే తుఫానులు, అలలలో ఆనప శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఇష్టపూర్వకంగా ఆయన్ని మన హృదయంలోనికి చేర్చుకోవాలని, ఆయన వైపే మనం చూడాలని, ఆయన్ని చూసి రక్షింపబడి ఆయన కొరకు జీవిస్తున్న నీవు నేను కొన్నిసార్లు మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి ఆత్మీయ జీవితంలో జారిపోయిన పరిస్థితి ఉంది. పర్లేదు అనుకోవద్దు, క్షమాపణ కోరుకో. ఇది నా పరిస్థితి, ఇక్కడ నేను జారిపోయినాను, తప్పుడు అడిగేశాను ప్రభా, తప్పిపోయాను. కారణం ఏంటంటే నీ వైపు చూడలేదు ప్రభా, నన్ను క్షమించు అని అడుగు. రక్షణ పొందని నీవు ఇంతకాలం వచ్చిపోతున్నాను, కానీ ప్రభా నా మోకాలు వంచలేకుండా ఉన్నాను. ఇంతవరకు వస్తున్నాను, పోతున్నాను. పాపినని గ్రహించి నీ దగ్గర ఒప్పుకోలేంతవరకు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు నాయన. రక్షణ లేని పాపిని ప్రభా, నన్ను రక్షించు ప్రభా అని హృదయపూర్తిగా నువ్వు వేడుకో. ఇప్పుడే ప్రభు నేను రక్షిస్తాను. రక్షణ ఆనందంతో ఈ స్థలాన్ని నుంచి వెళ్తావు. రక్షించబడిన ప్రభు బిడ్డలని మనం కూడా ఎక్కడెక్కడ తెప్పైనాము ప్రభు వైపు చూడక జారిపోయిన పరిస్థితి కట్టి సమర్థించుకోకుండా, అవును ప్రభా ఫలానా విషయంలో నేను నీ వైపు చూడకుండా మనుషుల వైపు చూసి, పరిస్థితి చూసి నేను కాలు జారినాను, ఆత్మీయంగా నా కాలు జారింది ప్రభా, నేను తప్పిపోయినాను, పడిపోయినాను ప్రభా, అపవిత్రమైనాను, కానింది చూశాను, కాని మాటలు విన్నాను, కాని స్నేహం పట్టాను, నీ వైపు చూడలేదు ప్రభా. నా స్నేహితుడిని చూశాను, నా స్నేహితురాలనే చూసి తప్పిపోయాను ప్రభా, నన్ను క్షమించేసేయా, నీ సిలువ రక్తం నన్ను కడుగు ప్రభా అని ఒప్పుకుందాం. ప్రభు కనికరం గలవాడు, క్షమిస్తాడు, నన్ను కడుగుతాడు,